బెల్లంకొండలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. తెలుగు సినిమా పరిశ్రమలో ఏ కార్యక్రమం జరిగినా దాని తాలూకా సద్దడి మెగా ఇంట్లో కూడా కనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి సినిమా పెద్దగా ఎవరు ఎలాంటి విజయం సాధించా కానీ పిలిచి మరీ సత్కరించడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఇప్పుడు అదే తరహాలో ఈ మధ్య తెలుగు సినిమా డైరెక్టర్స్ అసోసియేషన్ ఎలక్షన్స్ జరిగినాయి. నూతన కార్యవర్గం ఎన్నికైంది. ఈ కార్యవర్గం అందరూ కూడా కలిసి చిరంజీవి గారితో ఆయన సన్మానించారు. అలానే చిరంజీవి గారితో తమ అభిప్రాయాలు, కొత్త కార్యవర్గం తీసుకోబోతున్నటువంటి ఎజెండాను కూడా పంచుకున్నారు. అసలు ఏం జరిగింది ఈ భేటీలో విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అక్కడ ప్రత్యక్ష సాక్షిగా సినిమా డైరెక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు మనతో ఉన్నారు. ప్రభు గారు నమస్తే. నమస్తే ప్రభు గారు, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. వరుస పెట్టి విజయ పరంపర ఇది. డైరెక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. అలానే గద్దర్ అవార్డు మీ పుస్తకానికి శూన్యం నుంచి శిఖరాగ్రాల వరకు గద్దర్ అవార్డు దక్కించుకుంది. మొదటి గద్దర్ అవుతున్నారు మీరు అయితే రైటర్స్లో. దానికి అభినందనలు. అలానే మళ్ళీ ఫిలిం క్రిటిక్ అసోసియేషన్ మీరు ఆనరీ ప్రెసిడెంట్ అయ్యారు. సో ఇది తీన్మార్ అనమాట. ఈ సంతోష సమయంలో మీరు చిరంజీవి గారితో భేటీ అయ్యారు. ఏ అంశాలు చర్చించారు, ఎలా జరిగింది మీ భేటీ? అంటే యాక్చువల్గా చిరంజీవి గారు ఏ నూతన కార్యవర్గం వచ్చినా సరే ఇండస్ట్రీ పెద్దగా ఉంటాను, పెద్ద కొడుకుగా ఉంటున్నారు కానీ అన్న దాని ప్రకారమే నిజంగా ఏదైనా జరిగితే ఆయన స్పందించే విధానం చాలా గొప్పగా ఉంటుంది. అలాగే నూతన కార్యవర్గం మార్చి 8న జరిగినటువంటి ఎన్నికల్లో నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. నేను వైస్ ప్రెసిడెంట్గా దాంట్లో ఎన్నికైనా. అందరం మిగతా నూతన కార్యవర్గం మొత్తం కలిసి ఆయన్ని మర్యాదపూర్వకంగా కలవటం కోసం అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. డైరెక్టర్ మెహర్ రమేష్ ఉన్నారు కదా, మెహర్ రమేష్ గారు తనతో చిరంజీవి గారితో మాట్లాడి ఆయన అపాయింట్మెంట్ అది ఫిక్స్ చేయడం జరిగింది. వెంటనే ఆయన స్పందించి తప్పకుండా కలుద్దామని చెప్పేసి నిన్న సాయంత్రం ఆయన ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేస్తే అందరం వెళ్ళాను. నూతన కార్యవర్గం మొత్తం 19 మంది సభ్యులు వెళ్ళాను. ప్రెసిడెంట్ గారు విఎన్ ఆదిత్య ప్రెసిడెంట్, సాయి రాజేష్ ట్రెజరర్, రామారావు అన్న ఆయన మెయిన్ ప్రధాన కార్యదర్శి, సముద్ర, నేను, విజయ భాస్కర్ అనేటువంటి ముగ్గురు మేము వైస్ ప్రెసిడెంట్స్, మిగతా కార్యవర్గం అంతా కలిసి వెళ్ళాం అనమాట. అయితే వెళ్ళిన కార్యవర్గాన్ని ఆయన రిసీవ్ చేసుకునే విధానం కానీ మాట్లాడినవి కానీ ఆయన ఒక్కొక్కరికి తెలుసుకుంటారు ఏ ఆర్గనైజేషన్లో ఏమి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఏంటి, ఆ సమస్యల పట్ల ఎలా స్పందించాలి అనేటువంటి విషయాలు కూడా ఆయన ఆలోచిస్తారు అనమాట. సో దాదాపు ఒక 30 గంట సేపు ఆయనతో గడపడం జరిగింది. చాలా చక్కగా నూతన కార్యవర్గంలో ఎలా ఏమి స్టెప్స్ తీసుకుంటున్నారు, ముందు భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఇవన్నీ అడిగారు. అడిగింది చెప్పాము ఏమేమి జరిగింది గతంలో. ఇప్పుడు ఎందుకంటే గతంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఏంటంటే ఈ గత 2 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి తెలుగు డైరెక్టర్స్ అసోసియేషన్లో. ముఖ్యంగా ఇన్సూరెన్స్ ఒకటి, తర్వాత వచ్చేసి మిడ్ డే మీల్స్ అని ఒక కార్యక్రమం పెట్టారు. ఓకే, అద్భుతంగా అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎవరికైనా సరే, అసిస్టెంట్ కో డైరెక్టర్స్ ఎవరైనా సరే అసోసియేషన్ మెంబరు మధ్యాహ్నం పూట భోజనం చేయాలంటే అటు ఇటు పరుగులు పెట్టి ఎక్కడో ఉంటారు, ఎటు నుంచి ఇటు పరుగులు పెట్టడం, కొంతమంది భోజనానికి కూడా డబ్బులు లేకుండా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి వాళ్ళకు కూడాను ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినకుండా వెళ్ళి ఒక కార్డు చూపిస్తే చాలు. అక్కడ కృష్ణానగర్లో ఒకటి, లేకపోతే మన మణికొండలో ఒక హోటల్, ఇంకా 2-3 చోట్ల హోటల్స్లో మాట్లాడి మా మెంబర్స్ వస్తే మా వాళ్ళు కార్డు చూపిస్తే భోజనం పెట్టేయండి, ఆ బిల్లు మేము ఇచ్చేస్తాం అనే మిడ్ డే మీల్స్ పథకం బ్రహ్మాండంగా చేస్తారు. చాలా గొప్ప కార్యక్రమం అది. ఆ కార్యక్రమం ఒకటి, ఇలాంటివన్నీ కూడా ఏమి డెవలప్మెంట్ జరిగింది వివరించడం జరిగింది. ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ కూడా అంతర్జాతీయ స్థాయికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, మీరు హాలీవుడ్తో పోటీ పడాలి అని చెప్పి. అలా పోటీ పడాలంటే మొత్తం డైరెక్టర్స్ చేతిలోనే ఉంటుంది. సో డైరెక్టర్స్ అసోసియేషన్ని ఇప్పుడు మీ టీం లీడ్ చేయబోతుంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు భవిష్యత్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి? అలానే చిరంజీవి గారు మీతో ఎలాంటి అంశాలు డిస్కస్ చేశారు దానికి సంబంధించి? సినిమా అనేటువంటిది అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాలి, హాలీవుడ్తో పోటీ పడాలనేటువంటిది ఒక గొప్ప ఆకాంక్ష. ఆ ఆకాంక్ష అనేటువంటిది నెరవేరాలని ప్రతి ఒక్కరు కోరుకుంటుంటాం. డైరెక్టర్స్ కూడా ఇప్పుడు మనకు ఆల్రెడీ మనం అంతర్జాతీయ వేదిక మీద మన సినిమాను ఆవిష్కరించినటువంటిది. ఈరోజు సినిమా అనేటువంటిది పాన్ ఇండియా అనేటువంటిది కాదు, ఇట్ ఈస్ ఎ పాన్ వరల్డ్ సినిమా. ఏ సినిమా రిలీజ్ అయినా ఇంటర్నేషనల్ స్థాయిలో రిలీజ్ అవుతున్నాయి. సరే, బాహుబలి ఎడిట్ చేసినప్పటికీ, బాహుబలి సిరీస్ అనేటువంటి ఎడిట్ చేసినప్పటికీ, పుష్ప కానీ మిగతా సినిమాలు అన్నీ కూడా, కాంతారా, ఈ సినిమాలు అన్నిటి కూడాను ఓవర్సీస్లో విపరీతంగా ఆడేసినటువంటి సినిమాలు. అలాగే ప్రతి ఇండియన్ సినిమా కూడాను ఇది అవుతుంది. మన తెలుగు సినిమాలు ముఖ్యంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో బాగుపోతున్నాయి. జపాన్లో కానీ మిగతా కొన్ని చైనాలో, జపాన్లో ఇలాంటి చోట్ల కూడా ఆడుతుంది.
సో అది చక్కని ఆకాంక్ష. ఇక ఎవరెవరు ఏ స్థాయి సినిమాలు తీస్తారనేటువంటిది ఇక డైరెక్టర్స్ అసోసియేషన్ అనేటువంటిది యాక్చువల్గా ఏంటంటే ఏ సినిమాలు తీయటానికి కాదు, సినిమాలు తీయగలిగేది ప్రొడ్యూసర్, డైరెక్టర్లు సినిమా క్రియేటివిటీ అంతా డైరెక్టర్స్. అయితే ఈ డైరెక్టర్స్ అసోసియేషన్ అనేది మాత్రం వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద డైరెక్టర్స్. దానికి కాబట్టి వెల్ఫేర్, వాళ్ళ ఇన్సూరెన్స్లు ఏంటంటే ఈ పని ఒత్తుల్లో వీటిల్లో పడి ఉంటే కుటుంబాన్ని కూడా పట్టించుకోలేని పరిస్థితులు ఉంటాయి. అలాంటి వాళ్ళ సంక్షేమం కోసం ఇన్సూరెన్స్లు కానీ, సంక్షేమ పథకాలు, లేకపోతే క్యాంపులు, హెల్త్ క్యాంపులు కండక్ట్ చేయటం, ఈ విధంగా ఇలాంటివన్నీ యాక్చువల్గా చేస్తూ వస్తాం. చిరంజీవి గారు మీకు ఎలాంటి భరోసా ఇచ్చారు మీ డైరెక్టర్స్ అసోసియేషన్ రన్ చేయడంలో కానీ రాబోయేటువంటి ఫ్యూచర్ అవకాశాల విషయంలో? అసలు చిరంజీవి గారిని కలవటం ఒక భరోసా. ఓకే. ఎందుకంటే అసోసియేషన్లో ప్రతి ఒక్కరు కూడాను అంటే ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారని కానీ వెళ్ళి ఆయనతో కలిసినప్పుడు ఆయన అసోసియేషన్కి ఇచ్చే భరోసా ఎప్పుడు ఏది అవసరం ఉన్నా సరే స్పందించేటట్టు వ్యక్తి అయినా స్పందిస్తారు. ఏదైనా మనం ఒక ప్రణాళికతో వెళ్ళి ఆయన ముందు పెడితే ఇది మర్యాదపూర్వకమైనటువంటి భేటీయే కానీ మన ఎజెండాలు పెట్టేటువంటి భేటీ కాదు, మన అప్లికేషన్స్ పెట్టే భేటీ కాదు. ఏదైనా అవసరం వచ్చినప్పుడు తప్పకుండా ఆయన స్పందిస్తారంటే ఎలాంటి సందేహం లేదు. చిరంజీవి గారు మిమ్మల్ని అందరినీ సత్కరించారు విజయం సాధించినందుక. అసోసియేషన్ అధ్యక్షుడు వేన్న ఆదిత్య అని శాల్వాతో సత్కరించారు. తర్వాత అలాగే ఆయనకు ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంగా ఆయన కూడా మా అసోసియేషన్ మేము సత్కరించడం జరిగింది. సో ఉభయతరకంగా చాలా చక్కగా వాతావరణంలో చాలా ఫ్రెండ్లీగా 45 minutes వండర్ఫుల్ ఈవినింగ్గా అనిపించింది. అయితే ఇక్కడ ఒక గమ్మత్తైన సంఘటన జరిగింది. చిరంజీవి గారు వెళ్ళిన మా అందరికీ కూడాను పెన్నులు బహుకరించారు. అది గొప్ప విషయం. అయితే ఆ పెన్నులు ఏంటంటే దాని మీద వెంకటేశ్వర స్వామి బొమ్మ వేసింది. వెంకటేశ్వర బొమ్మ వేసిన అందరం చాలా ఆనందంగా అన్నీ రిసీవ్ చేసుకున్నాం. ఉన్నట్టుండి చిరంజీవి గారు మీరు ఎవరైనా క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఉన్నారా అన్నారు. అడుగు షాక్, ఇదేంటి ఇట్లా అడిగారని చెప్పి. ఏం లేదు, ఇవన్నీ వెంకటేశ్వర బొమ్మలు వేసిన ఉన్నాయి, ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఉన్నట్లయితే వాళ్ళకి వేరే పెన్నులు తీసుకొచ్చాను అని చెప్పినట్టు షాక్. మనం ఇంతలా ఆలోచిస్తే ఆయనకి ఎంత దూరం ఆలోచించారు. రియల్లీ గ్రేట్. అది గొప్ప ఆయన సంస్కారం, ఆయన దూరదృష్టికి. అందరూ వీళ్ళే ఉంటారు కదా, వీళ్ళు కూడా ఉంటారు కదంటే అప్పుడు అల్లా బక్షా అని ఒక ముస్లిం అతను ఈసీ మెంబర్గా గెలిచిన అనమాట. అతన్ని పిలిచి అతనికి వేరే సెపరేట్గా పెన్ ఇవ్వడం జరిగింది. సో అంత జాగ్రత్త తీసుకుంటారు, ఆలోచిస్తారు, ఆయన అంత సూక్ష్మంగా ఆలోచిస్తారు. రియల్లీ మేమందరం షాక్ అయిపోయాం. పెన్ ఇచ్చేసి మేమందరికీ వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉన్నటువంటి పెన్ ఇవ్వడం జరిగింది. తర్వాత అందరినీ కూడా బాగా చెయ్యండి, అసోసియేషన్ అనేటువంటిది దర్శకుల సంఘం అనేటువంటిది చిత్ర పరిశ్రమకి ఒక క్రియేటివ్ హెడ్ లాంటిది, దాని గౌరవం కాపాడేలాగా మంచి కార్యక్రమాలు చేయండి, నా సహకారం ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. అలాగే మేము కూడా ఆయనకి సముచితంగా ఆయన సత్కరించడం జరిగింది. ఎందుకంటే ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అనేటువంటిది తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి అవార్డు అన్ని విధాల అర్హులు చిరంజీవి గారు. ఎందుకంటే మ్యాటర్నీ ఐడాల్స్ అటు ఎన్టీ రామారావు గారు ఇటు చిరంజీవి గారు ఒక మాసులోకి సినిమా అనేటువంటి జనసామాన్యంలోకి వెళ్ళటానికి గ్లామర్ తీసుకొచ్చినటువంటి ఆయన మ్యాట్నీ ఐడాల్స్ ఇద్దరు కూడా ఆయన పేరును వ్యవస్థీకరించినటువంటి అవార్డు చిరంజీవి గారికి రావటం అనేటువంటి చాలా సముచితమైన నిర్ణయంగా అనుకోవచ్చు. సో ఉగాది పురస్కారాలు ఉగాది రోజు 19th ఒకే వేదిక పైన చిరంజీవి గారు మీరు కూడా అవార్డు అందుకున్నారు. చిరంజీవి గారు ఎన్టీఆర్ అవార్డు, మీరేమో గద్దర్ అవార్డు. అదే బెస్ట్ ఆథర్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ అవార్డు నేను తీసుకోబోతున్నాను. సో ఇద్దరు కలిసి ఒకే వేదిక పై ఎలా ఉంటుంది ఇది కూడా ఒకసారి కంక్లూడ్ చేద్దాం. దీంతో ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? మీరు చాలా వేదికలు పంచుకుని ఉంటారు చిరంజీవి గారితో, ఒకే వేదిక పై ఇద్దరు అవార్డులు తీసుకోవడం చాలా బాగుంటుంది. ఎందుకంటే చిరంజీవి గారితో ఫస్ట్ డే షేర్ కలవటం 40 ఏళ్ళ నుంచి ఆయనతో పరిచయం ఇది ఎందుకు ఉంది. కానీ ఫస్ట్ డయా షేర్ చేసుకుంది చిరంజీవి గారితో హిట్లర్ సినిమాకి. హిట్లర్ సినిమాకి నేను పిఆర్ఓని. ఆ సినిమా 100 days ఫంక్షన్ ఒంగోలులో జరిగింది. ఆ ఒంగోలులో జరిగితే అప్పుడు ఆ ఫంక్షన్లో వెళ్ళి చిరంజీవి గారి చేతుల మీదుగా హిట్లర్ ట్రోఫీ, మా గురువు గారు దాసనారాయణరావు గారు చిరంజీవి గారి చేతుల మీదుగా హిట్లర్ ట్రోఫీ తీసుకున్నాం మేమంటాం. తర్వాత చాలా సందర్భాల్లో చాలా డయాస్ మీద కలిసాం. కానీ దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ ఏజెంట్. 35 తెలంగాణ ప్రభుత్వం సత్కారం చేస్తుంది, తెలంగాణ ప్రభుత్వం సత్కరిస్తుంది. 38 ఏళ్ల కింద పరిచయం అయినటువంటి చిరంజీవి గారితో ఆ జర్నీ అలా కొనసాగుతుంది. కానీ ఆయనతోనే ఒక డయాస్ షేర్ చేసుకుంటూ అదే డయాస్ మీద అవార్డు తీసుకోవడం రియల్లీ వండర్ఫుల్ ఫీలింగ్ ఆఫ్ మై దిస్ విల్ బి ఎ గోల్డెన్ మూమెంట్ ఆఫ్ మై కెరీర్. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు, మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు. అండ్ ఆల్ ద బెస్ట్. మీ అవార్డ్స్ తీసుకునే ఈవెంట్ కూడా మేము అటెండ్ అవుతాం. ఎందుకంటే ఒకేసారి 3 విజయాలు 3 మార్క్ కొట్టారు, ప్లస్ చిరంజీవి గారితో భేటీ అయ్యారు, ఒకే వేదిక పైన అవార్డు తీసుకోబోతున్నారు. థ్యాంక్ యూ విశ్లేషణ అందించినందుకు. ఇది చిరంజీవి గారు ప్రత్యేకంగా దర్శకుల సంఘానికి సంబంధించిన నూతన కార్యవర్గాన్ని అభినందించారు. ఆయన ఎంత సూక్ష్మ దృష్టితో ఎవరినైనా గౌరవిస్తారంటానికి ఒక
మచ్చు తునక లాంటి ఉదాహరణని ప్రభు గారు చెప్పారు. సో త్వరలోనే ఈ వేడుకల్లో ఉగాది సందర్భంగా జరగబోయేటువంటి వేడుకలు తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించబోతుంది. అక్కడ పురస్కారాలు అందుకోబోతున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.